ఒక్క క్షణం మన లోపలి ప్రపంచాన్ని ఊహించుకుందాం. అదొక గదిలాంటిది. గాలిలో తేలియాడుకున్న ఎన్నో జ్ఞాపకాల శకలాలతో నిండిపోయుంటుంది. మరి ఆ గది మధ్యలో మనం నిలబడి ఉన్నప్పుడు ఒక ప్రశ్న ఖచ్చితంగా మనల్ని వెంటాడుతుంది. మన శరీరానికి జబ్బు చేయగలిగినప్పుడు అది తనను తాను బాగుచేసుకోలేదా? ఎందుకు చేసుకోలేదు? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఒక ప్రయాణం చేయబోతున్నాం. దీపక్ చోప్రా రాసిన ఒక అద్భుతమైన పుస్తకం ఆధారంగా ఆధునిక వైద్యం, ప్రాచీన విజ్ఞానం ఎలా కలిసి మనకు సహాయపడతాయో చూద్దాం. సరే, మన ప్రయాణం ఎలా సాగుతుందో ఒక్కసారి చూద్దాం. మొదటగా మన శరీరంలోనే దాగియున్న ఒక అద్భుతమైన తెలివితేటల గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత అసలీ క్వాంటమ్ హీలింగ్ అంటే ఏమిటో తెలుసుకుని దాన్ని మన జీవితంలోకి ఎలా తీసుకురావచ్చో చూద్దాం. మన స్వస్థతకు మనం మనసే ఎలా అడ్డుపడుతుందో కూడా పరిశీలిద్దాం. చివరిగా నిజంగా మార్పు సాధించిన వాళ్ల కథల నుండి స్ఫూర్తి పొందుదాం. ఇంకెందుకు ఆలస్యం, మొదలుపెడదామా? ఈ కథ ఒక వైద్యుడితో మొదలవుతుంది. ఆయన పేరు దీపక్ చోప్రా. ఆయన తన దగ్గరకు వచ్చే రోగులను గమనిస్తున్నప్పుడు ఒక విచిత్రమైన విషయం ఆయన దృష్టిని ఆకర్షించింది. అందరికీ ఒకే రకమైన చికిత్స అందిస్తున్నా కొందరు మాత్రం చాలా వేగంగా, అద్భుతంగా కోలుకుంటున్నారు. మరికొందరు మాత్రం అస్సలు కోలుకోవట్లేదు. ఎందుకిలా? ఈ ప్రశ్న ఆయన్ను సాంప్రదాయ వైద్యం అవతల ఏముందో వెతకమని ప్రేరేపించింది. అప్పుడే చోప్రా ఒక అద్భుతమైన నిజాన్ని గ్రహించారు. అదేంటంటే, మన శరీరం కేవలం కెమికల్స్తో నిండిన ఒక యంత్రం కాదు. అదొక తెలివైన వ్యవస్థ. మనలోని ప్రతి కణం, ప్రతి అవయవం ఒక రకమైన మేధస్సుతో పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఆ మేధస్సు మన ఆలోచనలతో, మన భావాలతో, మన చైతన్యంతో చాలా లోతుగా ముడిపడి ఉంది. సరే, ఇప్పుడు అందర్నీ ఆకర్షించే ఆ మాటకు వద్దాం. క్వాంటమ్ హీలింగ్. వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా పేర్లా అనిపించొచ్చు కదా. కానీ ఇది నిజానికి ఒక చాలా లోతైన కాన్సెప్ట్. మన శరీరం అత్యంత సూక్ష్మస్థాయిలో తనను తాను ఎలా బాగుచేసుకుంటుందో ఇది వివరిస్తుంది. అంటే మన ఆలోచనలు మన ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నమాట. అయితే ఈ క్వాంటమ్ హీలింగ్ అంటే అసలు ఏంటి? దీని వెనుకున్న అసలు అర్థమేమిటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, క్వాంటమ్ హీలింగ్ అంటే మన మైండ్ పవర్, మన ఎమోషన్స్, మన అవేర్నెస్ వీటన్నిటినీ ఉపయోగించి మన బాడీలో సహజంగా ఉండే హీలింగ్ పవర్ని యాక్టివేట్ చేయడం. ఇక్కడ క్వాంటమ్ అనే పదం ఫిజిక్స్కి సంబంధించింది కాదు. ఇది ఒక రూపకం అన్నమాట. అంటే మనలో చాలా లోతైన స్థాయిలో, మన ఆలోచనల స్థాయిలో జరిగే ఒక పెద్ద మార్పుకు అది ఒక గుర్తు. ఇక్కడ మనం ఒక విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది జస్ట్ పాజిటివ్ థింకింగ్ కాదు, అంతకంటే చాలా లోతైనది. అలాగే ఇది మెడిసిన్కి ప్రత్యామ్నాయం అస్సలు కాదు. నిజానికి మనం తీసుకునే వైద్యంతో పాటు మన మనసుకి, శరీరానికి మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పరిచే ఒక శక్తివంతమైన సాధనమిది. మన శరీరంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. మనకు తెలియకుండానే మన శరీరం ప్రతిరోజూ తనను తాను కొత్తగా మార్చుకుంటుంది. తెలుసా? ప్రతి 5 రోజులకు మన కడుపులోని లైనింగ్ కొత్తగా తయారవుతుంది. కొన్ని నెలల్లో మన అస్థిపంజరం కూడా కొత్తదిగా మారుతుంది. అంటే దీని అర్థమేంటి? హీలింగ్ అనేది ఏదో అద్భుతం కాదు, అది మన శరీరానికి సహజమైన ప్రక్రియ. మరి మనలో ఉన్న ఈ అద్భుతమైన హీలింగ్ పవర్ని మనం కావాలనే ఎలా యాక్టివేట్ చెయ్యగలం? సరే, ఇప్పటిదాకా మనం థియరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా ఏం చేయాలో చూద్దాం. దీనికి చోప్రా 4 సింపుల్ పద్ధతులు చెప్పారు. వీటిని ఎవరైనా తమ డైలీ లైఫ్లో చేర్చుకోవచ్చు. 1. మెడిటేషన్ ద్వారా మనసుని ప్రశాంతంగా ఉంచడం. 2. మనం పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ఊహించుకోవడం. 3. మన శ్వాస మీద దృష్టి పెట్టడం. ఇక 4వది అన్నిటికంటే ముఖ్యమైనది, హీలింగ్ సాధ్యమనే బలమైన నమ్మకాన్ని పెంచుకోవడం. ఒకవేళ మన శరీరానికి తనను తాను బాగుచేసుకునే శక్తి సహజంగానే ఉంటే మరి మనమెందుకు జబ్బు పడుతున్నాం? ఈ సహజమైన హీలింగ్ ప్రాసెస్కి అడ్డుగా నిలుస్తున్నదేంటి? విచిత్రమేంటంటే, సమాధానం మన బయట ఎక్కడా లేదు, మన మనసులోనే ఉంది. చాలాసార్లు మనం భయం, కోపం, గిల్ట్ ఇలాంటి ఇమోషన్స్ని బయటకు చూపించకుండా లోపలే అణిచివేస్తుంటాం. ఈ అణిచివేట దీర్ఘకాలిక ఒత్తిడికి కారణమవుతుంది. ఇది శరీరాన్ని ఎప్పుడూ ఒక ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో, అంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉంచుతుంది. ఈ స్థితిలో బాడీ తన శక్తి అంతా తనను తాను కాపాడుకోవడానికే వాడుతుంది, బాగు చేసుకోవడానికి కాదు. దాని ఫలితంగా మన ఇమ్యూనిటీ సిస్టమ్ బలహీనపడి మనం అనారోగ్యాల బారిన పడతాం.
అయితే ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే మనం ఈ మానసిక బరువును దించుకోవచ్చు. మన లోపల దాగి ఉన్న బాధను అంగీకరించడం ద్వారా, పాత కోపాల్ని క్షమించడం ద్వారా, మన ఫీలింగ్స్ని నిజాయితీగా గమనించడం ద్వారా మన మనసును తేలిక చేసుకోవచ్చు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఇమోషనల్ హీలింగ్ జరగకుండా ఫిజికల్ హీలింగ్ జరగడం చాలా కష్టం. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నదంతా కేవలం థీరీ మాత్రమే కాదు. ఇప్పుడు ఈ ప్రిన్సిపుల్స్ని తమ లైఫ్లోకి అన్వయించుకుని తమ ఆరోగ్యాన్ని అద్భుతంగా మార్చుకున్న కొంతమంది నిజమైన మనుషుల కథలు విందాం. వాళ్ల అనుభవాలు మనందరికీ ఖచ్చితంగా ఒక స్ఫూర్తినిస్తాయి. ఉదాహరణకి ఫైబ్రోమయాల్జియా అనే దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతున్న ఒక మహిళ గురించి ఆలోచిద్దాం. డాక్టర్లు కూడా పెద్దగా ఏమీ చేయలేకపోయారు. కాని ఆమె పట్టు వదలలేదు. ధ్యానం చేయటం మొదలుపెట్టింది. తన శరీరం తనను తాను బాగు చేసుకోగలదని బలంగా నమ్మింది. ఏమైందో తెలుసా? ఒకే ఒక సంవత్సరంలో ఆమె నొప్పి నుంచి పూర్తిగా బయటపడింది. తన జీవితాన్ని తనే తిరిగి గెలుచుకుంది. ఇంకొక కథ, గుండె బలహీనంగా ఉన్న ఒక పెద్దాయనది. ఆయన ప్రతిరోజూ తన గుండె చాలా ఆరోగ్యంగా, బలంగా పనిచేస్తున్నట్టు ఊహించుకోవడం మొదలుపెట్టారు. ఆయన పాజిటివ్ మైండ్ సెట్, ఆ విజువలైజేషన్ టెక్నిక్ డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేంతగా ఆయన గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచాయి. వాళ్లు దాన్ని ఒక మిరకిల్ అన్నారు. ఇది పిల్లల విషయంలో కూడా పనిచేస్తుంది. ఒక చిన్న బాబు ఆటోఇమ్యూన్ వ్యాధితో బాధపడుతుంటే వాళ్ల కుటుంబం ఇంట్లో ప్రశాంతమైన, ప్రేమతో నిండిన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. వాళ్లు ఆ బాబుతో సరదాగా ఆడుకుంటూ మెడిటేషన్ నేర్పించారు. ఆశ్చర్యంగా ఆ బాబు ఆరోగ్యం చాలా మెరుగుపడింది. దీన్ని బట్టి మనసుకి, శరీరానికి ఉన్న కనెక్షన్ ఎంత చిన్న వయసునుంచైనా ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. చూసారా, ఈ కథలన్నీ మనకొక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాయి. హీలింగ్ అనేది ఒక వన్ టైం ట్రీట్మెంట్ కాదు, అదొక లైఫ్ స్టైల్. మన శరీరంతో మనం కలిసి జీవించే విధానం. ఇదొక పార్ట్నర్షిప్. మరి ఈ పార్ట్నర్షిప్ని మన డైలీ లైఫ్లో ఎలా పెంచుకోవాలి? కొన్ని చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ హ్యాబిట్స్ ఉన్నాయి. ఉదయాన్నే కొద్దిసేపు ప్రశాంతంగా గడపడం, మనం తినే ఫుడ్కి థ్యాంక్స్ చెప్పడం, టెన్షన్గా అనిపించినప్పుడు ఓ 5 సార్లు లోతైన శ్వాస తీసుకోవడం. ఇలాంటి చిన్న చిన్న మార్పులే మన లోపల హీలింగ్కి అనువైన ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా మనం వేయాల్సిన మొదటి అడుగు మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడం. మన శరీరాన్ని ఎప్పుడూ పాడైపోయే ఒక మెషీన్లా కాకుండా జీవశక్తితో నిండిన ఒక తెలివైన పార్ట్నర్లా చూడటం ఎప్పుడైతే మొదలుపెడతామో అప్పుడు మన జీవితంలో అద్భుతాలు జరగడం మొదలవుతాయి. మరి మనం మన శరీరాలను కొత్త కళ్లతో చూడగలమా? పాడైపోయే యంత్రంగా కాకుండా మన హీలింగ్ జర్నీలో మన పార్ట్నర్గా చూడగలమా? ఈ ప్రశ్న మనందర్నీ మన స్వంత హీలింగ్ జర్నీని మొదలుపెట్టేలా ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాను.